రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే చాలా గొప్పగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డే ఒక 1 వీక్ ముందు నుంచే ఆ వీక్ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్గా ప్రేమ అంటే ఏంటి, వ్యాలంటైన్స్ డే మీనింగ్ ఏంటి, ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి, జెన్జీ ఏం కోరుకుంటోంది, రిలేషన్షిప్స్కి ఎంత వాల్యూ ఇస్తోంది, యాక్చువల్గా నిర్వచనాలు అనేవి డే బై డే మారిపోతూ ఉన్నాయా, జనరేషన్కి సరికొత్త నిర్వచనాలు వచ్చి చేరుతున్నాయా, ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డేని ఎలా చూడాలి, మనలో రావాల్సినటువంటి మార్పేంటి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, బోల్డ్ అని ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మనతో పాటుగా ఉన్నారు లైఫ్ అండ్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ రజిత మైనంపల్లి గారు. హలో రజిత గారు, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. చాలా 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 కాలమైంది మీతో మాట్లాడి, మేము మీ ఇంటర్వ్యూ తీసుకొని మీ మాటలు విని. దానికి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే యూత్ గురించి మాట్లాడుకోవాలి. యూత్కి ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు దేన్నైతే ఎక్కువగా నమ్ముతారో, ఎక్కువగా ప్రేమిస్తారో, ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారో దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడంతా యూత్ ఎదురు చూస్తోంది, వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఫిబ్రవరి 14th. మళ్ళీ ఎవరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక 1 వీక్ రోజ్ డే, కిస్ డే, ఏవేవో చివరికి వ్యాలంటైన్స్ డే ఉంటాయి కదా. నిర్వచనాలు అయితే ఎవరికి తగ్గ నిర్వచనాలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. బట్ మీరు ఒక వ్యాలంటైన్ డే కావచ్చు, ఒక లవ్కి ఇచ్చే నిర్వచనం ఎలా ఉంది? లవ్ తోటే నడుస్తోంది ప్రపంచం. ఇట్స్ వ్యాలంటైన్ డే అనగానే మీరు ఇప్పుడు యూత్ అన్నారు కదా, అండ్ వాట్ ఐ వుడ్ లవ్ టు సే, ఐ నో ఇట్ ఈస్ కొంచెం చీజీ ఉంటుంది, బట్ ఇప్పుడు 70s అని చెప్పొచ్చు, 60s కూడా అని చెప్పొచ్చు, బట్ ఇప్పుడు అందరూ యూత్ లాగే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా ఎవ్రీబడి ఓల్డ్ అంటే పాత అంటే ఒక 40, 30 ఓల్డ్ అని తీసేయండి, ఇది ఓల్డే పెట్టొద్దు. ఎందుకు అంటే వెన్ యూ లిసన్ దాట్, ఒక్కొక్క ఫ్రేజ్లో ఓల్డ్కి వాల్యూ ఉంది. ఏంటి, ఓల్డెన్ టెంపుల్ అంటే దాని మీద ప్రేమ వస్తుంది. ఓల్డ్ మనిషి అనగానే ఒప్పుకోము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది రియల్గా రైట్ వర్డ్ యాక్చువల్లీ, బట్ బికాస్ ఇట్ గివ్స్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు ప్రతి ఏజ్ వాళ్ళు యంగ్గా ఉండడానికి, యంగ్గా ఫీల్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అది తప్పేం కాదు, బట్ విత్ మెచ్యూరిటీ ఇస్ బ్యూటిఫుల్. యూత్ ఈజ్ అన్ అమేజింగ్. ప్రతి ఒక్కళ్ళు యూత్ నుంచి స్టేజ్ బ్యాక్ వెళ్తాం కదా, but the celebration is only for love, not for youth, not for any generational this thing, I feel, because love is a universal feeling. Because the day starts with love. Exactly. You love your teeth, you brush it. మేము రవ్వు చెయ్యం మేడం, టీత్ కష్టపడి చేసుకుంటున్నాము అంటే అప్పుడే పుచ్చిపోతుంది పళ్ళు. యూ లవ్ యువర్ లుకింగ్ గుడ్, బట్ యూ డోంట్ కోంబ్, ఇది పాడవుతుంది. Love needs unattended, it expires. So it needs attention. It needs attending every day. It's not one day. Love is not celebrated on one day. And it is all చాలా ఊరికే చెప్తుంటే నచ్చదు. ఏంటి ఇప్పుడు ఫిబ్రవరి 14th సెలబ్రేట్ చేసుకోదు. నో 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 నో, ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్. ఎందుకంటే బర్త్డే ఒక్కసారి కూర్చొని రిఫ్లెక్షన్ అన్నట్టు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా, అవునరా బాబు నేను ఎందుకు పుట్టాను, ఇంత పెద్ద బర్త్డే చేసుకుంటున్నాను, సరే ఇయర్ ఏమి చెయ్యలేదు, అదే పికలు అలాంటివి అంటే నాకు బాగోదు, ఫీల్ అవుతారు మన. సరే నెక్స్ట్ ఇయర్కి అసలు నేను ఏదో ఒకటి అలా ఉన్నప్పుడు ఏంటంటే యుల్ హ్యావ్ ఎ స్పార్క్ ఇన్ లైఫ్ అండ్ లవ్. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఎ రిమైండర్ సెలబ్రేటింగ్ వ్యాలంటైన్స్ డే. వన్ క్విక్ రిమైండర్, whom I love, not only girlfriend, boyfriend, boss. It's a mother love, it's a sister love, it's a brother love, it's a friend love. Radha Krishna is a beautiful friends. They are not only lovers. They didn't had any physical thing. They were an amazing lovers. As a friends, they are continuous. Krishna and Draupadi has a brotherly love and manaku telusu, but they are friends. And he did మొత్తం మహాభారతం వచ్చింది because of she got insulted. And she told like Krishna, and ఆ లవ్ చూడు మొత్తం యుద్ధభేరి మోగింది. సో దట్స్ లవ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ రిలేషన్.
యునో సో ఆ లవ్ని స్పార్క్ చేసే డే ఒకసారి కాన్షియస్ నా చుట్టూ ఎవరెవరు ఉన్నారు, నేను లవ్ రియల్గా చేస్తున్నానా, యాక్టింగ్ చేస్తున్నానా, అండ్ ఇది దూరం అవుతున్నాము, నా భార్య, నా భర్త, నా మమ్మ, నేను, నాన్న అందరం దూరం అవుతున్నాము. కెన్ ఐ సిట్ అండ్ రైట్ సంథింగ్? ఇది ఇయర్ నాకు సిగ్గు అవుతుంది, నేను ఎవరికి ప్రేమ చేయలేదు, ప్రేమ పంచలేదు. సంథింగ్ ఇస్ దట్ దిస్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఈ జనరేషన్. ఇంట్రోస్పెక్ట్ ఇప్పుడు చాలా అయిపోయింది. ఈ కిస్ డే ఓకే, నేను అది సెలబ్రేట్ చేద్దాం, నేను కూడా అక్కడ వస్తున్నాను, మీతో సెలబ్రేట్ చేస్తాను. కానీ లెట్స్ హ్యావ్ దట్ కాన్షియస్ దిస్ థింగ్. ఐ నో ఎప్పుడు మేము క్లాస్ పీక్తాము, లేకపోతే ఇంత పెద్ద మాటలు చెప్తాము అని అంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఇలా చేసి ఒకసారి సెలబ్రేట్ చేయండి, నీ దగ్గర ఉన్న రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయంటే కవిత, కాన్షియస్ లవ్. ఇట్స్ నాట్ లవ్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 వీక్ బ్యాక్ ఎవరైనా బ్రేకప్ అయ్యి ఉంటే జెన్జీకి బాగా కనెక్ట్ అవుతారు. ఒకవేళ బ్రేకప్ అయ్యి ఉంటే వ్యాలంటైన్స్ డే వస్తుంటే ఫియర్, నాకేం లేదా, ఫోమో, నేను ఇప్పుడు వీడు అర్జెంటుగా ఎవరో ఒక బక్వాజ్ అమ్మాయో బక్వాజ్ అబ్బాయితో ఇప్పుడు అర్జెంటుగా లవ్లో పడాలి, బికాస్ దే నీడ్ టు సెలబ్రేట్ అండ్ షో ద రివెంజ్. ఒకటి కావాలి టు పోస్ట్ ఇన్ ఏ సోషల్ మీడియా అండ్ టు షో సంబడి నేను ఫైన్ ఉన్నా, లేకపోతే ఏంటి, నో యార్, ఇట్స్ నాట్. నువ్వు కాకపోతే నెక్స్ట్ స్వైప్, ఇంకొకరు రెడీగా ఉన్నారు, స్వైప్. అండ్ ఈ కైండ్ ఆఫ్ లవ్ని వీ షుడ్ నాట్ సెలబ్రేట్. ఇట్స్ అ హై టైమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు జెన్జీ గురించే స్టార్ట్ చేసినారు కాబట్టి, యూ నీడ్ టు జెన్జీ ఈజ్ వాంట్ టు టెల్ యూ, లవ్ ఈజ్ నాట్ అబౌట్ రీల్స్ అండ్ స్టోరీస్, పోస్ట్స్ అండ్ ట్యాగ్స్. గిఫ్ట్స్ కూడా కాదు. దట్ ఈస్ నాట్ లవ్ మేడం. అది లవ్ కాదా అంటే 100% లవ్, బికాజ్ ఐ లవ్ గిఫ్ట్స్ 100%. బట్ ఆర్ యూ కాన్షియస్? జస్ట్ చెయ్యాలి కదా, టు గెట్ సంథింగ్ ఇన్స్టాంట్ యు ఆర్ థ్రోయింగ్ దాట్. అది డేంజరస్ లవ్. సో నాకు చాలా బాగా అనిపించేది ఏంటంటే, వాట్ జెన్జీ వాంట్. అండ్ నా ప్రేమ ఫుల్ జెన్జీతో ఉంది. ఎందుకు అంటే దే ఆర్ అమేజింగ్. అసలు దే ఆర్ క్రియేటింగ్ వండర్స్. దే ఆర్ వెరీ కాన్షియస్. బట్ దే వాంట్ లవ్. ఏం కావాలంటే దే వాంట్ టు హియర్, మేము నిన్ను వింటున్నాము, ఐ సీ యూ, ఆర్ ఐ డోంట్ జడ్జ్ యూ. పెద్దోళ్ళం కూర్చొని ఏంటంటే, ఏంట్రా అట్లా కూర్చున్నావు, ఏంట్లా ఇట్లా ఉన్నావు, ప్రతిదీ వి వాంట్ టు కంట్రోల్. దే డోంట్ వాంట్ దాట్. దే వాంట్ హర్డ్, వినాలా, అండ్ జడ్జ్ చేయొద్దు. అంటే దానికి చాలా సీరియస్ టాపిక్కి వెళ్తే అది వేరు, జడ్జ్ ఎట్లా చేయాలి అట్లా. దే వాంట్ వ్యాలిడేట్, కన్సిస్టెంట్ వ్యాలిడేషన్, కన్సిస్టెంట్ లవ్. ఆ కన్సిస్టెన్సీ కోసము వాళ్ళు కష్టపడతలేరు. వాళ్ళకి తెలుసు, అయ్యో బాబోయ్, దే ఆర్ లైక్, మనకి తెలీదు. వీ డోంట్ నో వాట్ ఈజ్ యాంగ్జైటీ, వీ డోంట్ నో వాట్ ఈజ్ ట్రామా, వీ డోంట్ నో వాట్ ఈజ్ హర్ట్ఫుల్నెస్, వీ డోంట్ నో హౌ టు పుట్. అసలు ఏం కావాలో మనకు తెలియలా. నువ్వు హర్ట్ అవుతావు, పిచ్చి మొహం దానిలాగా కొద్దిసేపు ఏడ్చావా, వెళ్ళిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ తెల్లారే. బట్ దిస్ లైక్, ఏ ఐఎమ్ హర్ట్, కెన్ యూ స్టాప్, కెన్ యూ గివ్ ఎక్స్ప్లెనేషన్. అది వాళ్ళకి తెలిసింది. దే నో వాట్ దే వాంట్. బట్ ఓన్లీ చిన్న మీకేం తెలీదు అని నేను అనను, తెలుసు బట్ చెయ్యట్లేదు అనేది అయితే ఒకటి చెప్తాను. ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎ పేషెన్స్ టు బిల్డ్ ఇట్. దే నో మోర్ ఎమోషనల్ అవేర్నెస్, ఎమోషనల్ హర్ట్స్, ఎమోషనల్ లాంగ్వేజ్ దే నో బెటర్ దాన్ అస్, మనకంటే. బట్ దే డోంట్ నో హౌ టు గెట్ దట్ అండ్ హీల్ అండ్ హ్యావ్ ఎ పేషెన్స్ టు బిల్డ్ ఇట్. అక్కడ ఒక్క చిన్నది కనుక కరెక్ట్ చేసుకుంటే, ఓల్డర్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. ఐ షుడ్ అడ్మిట్, అండ్ వీ ఆల్ షుడ్ అడ్మిట్. అలా అని రజిత మేడం మా దగ్గర నుంచే నేర్చుకోమందా అంటే 100%. బట్ యు నో, ఆల్వేస్ దెర్ ఈజ్ సో మచ్ లెర్నింగ్. నేను అమ్మా నాన్న చెప్పింది నేను వినను. ఐ లెర్న్ ఫ్రమ్ బుక్స్, ఆర్ ఐ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్, ఐ లెర్న్ ఫ్రమ్ సొసైటీ. కుదరదు. 4 సైడ్ ఆఫ్ లెర్నింగ్ కావాలా. పేరెంట్స్, సొసైటీ, బుక్స్ and personal observation and from you. So then only you complete that learnings.
లవ్ అంటే ఏంటి అనగానే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవ్ ఎలా అవుతుందిరా బాబు? లవ్ అంటే నువ్వు అమ్మది చూడు, నాన్నది చూడు అనగానే వీడు అంటాడు, ఏం లేదు మేడం, మీరు కూడా కండిషన్స్ పెడతారు. చదివితే గిఫ్ట్ ఇస్తా అంటావు, లేకపోతే నువ్వు ఫస్ట్ వస్తే ఇది ఇస్తా అంటావు, లేకపోతే నేనంటే ప్రేమ ఉంటే నువ్వు చెయ్యవా అంటావు. ఇది అన్ని చోట్ల నడిచే డ్రామా, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్. యు నో, ఇన్ దిస్ లవ్ అండ్ దిస్ లవ్ ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్. ఇన్ దిస్ టోటల్లీ నువ్వే బెనిఫిట్ అవుతావు. ఇప్పుడు ఏమి నేను చెప్తున్నాను, ఈ నా మీద ప్రేమ ఉంటే నువ్వు చెయ్యవా అని అమ్మ అడుగుతుంది, లేకపోతే అరే నువ్వు ఇది చెయ్యాలరా ఇది అవుతుందో అని నిన్ను కంట్రోల్ చేస్తుంది అమ్మ. దట్స్ ఈజ్ పేరెంట్స్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు లవ్. దే డోంట్ నో హౌ టు షో. ఎందుకంటే ఇది పాల నువ్వు చదువుకున్నా నువ్వేం చేసినా బాగుపడేది ఎవరు? నువ్వేరా బాబు. ఇప్పుడు ఎంత మందిని చెప్పులు అరిగిపోయేదాకా చదివి చేసి వాళ్ళు ఏం తినక బట్టలు మంచి వేసుకోక పిల్లల్ని చదివిపించిన వాళ్ళై నువ్వు ఒక ఇంజనీరా, ఒక అమెరికానా, లేకపోతే ఎక్కడో పోయి బ్యూటిఫుల్లీ సెటిల్ అయితే నువ్వు నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పు, నీ 5% ఇన్కమ్ అన్న అమ్మ నాన్నకి ఇస్తున్నావా? కాదు కదా. అది నేను తిట్టి తన్ని గిచ్చి కొట్టి రాత్రి పొద్దున నిద్ర లేపి ఎందుకు చేశారు వాళ్ళు? అండ్ అమ్మ నాన్నని చూడాలి అంటే ఫనీలీ దే ఆర్ సేయింగ్ ఎందుకు చూడాలి వాళ్ళు కన్నా, ఒరే బాబురా అప్పుడు ఇది చాలా ఇన్సేన్. వెర్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. నేను అమ్మ నాన్నని మస్తు ఇష్టపడతా, షో ఇట్. అండ్ దెన్ వెన్ దే షో, వాళ్ళు చూపించినారు, నువ్వేం చెప్తున్నావు? అట్లా కాదు, ఆ లవ్ కాదు, నాకు అడిగినవన్నీ కొనిచ్చినవా? నీకు అడిగినవన్నీ కొనియడానికి నీకేం అవసరమో అమ్మకు తెలుసు. సో ఇట్స్ అ బిగ్ టాపిక్. ఐ గో ఆన్ అబౌట్ లవ్. బట్ నేను జన్జీ ఇస్ నాట్ రాంగ్, రియల్లీ దే ఆర్ అమేజింగ్. బట్ ఒక్క కన్ఫ్యూజన్ నడుస్తోంది. అటెన్షన్ ఓవర్ ఎఫెక్షన్. దే వాంట్ అటెన్షన్, దే వాంట్ ఇమీడియట్గా నువ్వు మెసేజ్ పెట్టావా నువ్వు ఇట్లా పెట్టాలి. నాకు అఫెక్షన్ ఉంది కానీ నేను ఇప్పుడు నాకు చాలా ప్రేమ ఉంది నా బిడ్డ మీదనో, లేకపోతే నా హస్బెండ్ మీదనో, నా ఫ్రెండ్ మీదనో. బట్ రైట్ నౌ ఐ యామ్ ఎంగేజ్డ్, వేరే పనిలో ఉన్నాను. బట్ మై లవ్ గోస్ టు యూ. అందుకనే నేను ఇంత పని చేస్తున్నాను. ఇప్పుడు నా ఇంకొక కూతురు యుఎస్లో ఉంది. ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఫర్ హర్ అండ్ మై పేరెంట్స్, నా ఫ్యామిలీ కోసం అండ్ నా వ్యూవర్స్ కోసం. చాలా పెయిన్ ఉంది. బట్ నేను ఇక్కడ ఓకే నేను చెయ్యాలా, నేను ఇట్లా వదిలేసి ఇంట్లో ఉన్నా అంటే మై లవ్ ఈజ్ ఆల్సో టువర్డ్స్ ద వరల్డ్, టువర్డ్స్ మై ఫ్యామిలీ, టువర్డ్స్ ఇస్తే ఐ సెట్ కమ్ ఆన్. అదర్ యాంగిల్లో అంటే నీకు ఆ పాప నీకు లేదు కదా, నీకు లవ్ లేదా? స్ట్రేంజ్. హౌ యూ కెన్ డిఫైన్ లవ్? తనకి బాధ లేదా, ఎలా మాట్లాడుతుంది తను? అది మీకు అర్థమవుతుందా? ఇట్స్ ఎ హ్యూజ్ డెప్త్. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ చెప్పాలంటే జెన్జీ రియల్లీ దే వాంట్ డెప్త్ ఫీలింగ్స్, డెప్త్ ఎమోషన్స్. వాళ్ళకి సరిపోట్లా. దట్స్ వై దే ఆర్ రన్నింగ్. బట్ అదే చెప్తున్నా, నువ్వు ఎక్కడ ఎంతెంత పోయినా నీకు డెప్త్ తెలియదురా బాబు. నువ్వు అక్కడ ఉండి స్లోగా గో స్విమ్మింగ్ ఇన్ టు ద డెప్త్, యూ విల్ ఫైండ్ ద సూపర్ ఇన్సైడ్ లైక్ ఇన్ ద సముద్రం. అక్కడ పో, నువ్వు ఎంత స్విమ్మింగ్ చేసుకుంటా నువ్వు ఎంత దూరం పోయినా నో. So you need to, they want deep relations, they want deep emotions, feel, they have so much of craving for love. ఇదా అని వెళ్తున్నారు. లేదు, సెట్ అండ్ చూస్ లవ్ అండ్ కూర్చో. ఒకటి పర్ఫెక్ట్ లవ్ అయితే దొరకదురా బాబు. నువ్వు పర్ఫెక్ట్ చేసుకో. ఆర్ యూ వాట్ యువర్ మేడం ఆమె మంచిగా లేదు మేడం, ఆయన మంచిగా లేడు మేడం, ఇట్లా టాక్సిక్ ఉన్నాడు మేడం, ఇట్లా ఫస్ట్ చూస్ చేసుకో. ఫస్ట్ నువ్వు బిల్డ్ అయ్యేటప్పుడే యూ నీడ్ టు చూస్ హూమ్ ఐఎమ్ లవింగ్, ఫర్ వాట్ ఐఎమ్ లవింగ్. ఆర్ యూ కమిటెడ్ వన్స్ ఫర్ ఆల్? అంటిల్ అన్లెస్ చిన్నవి లవ్ ఈజ్ లైక్ చిన్నవి ఉంటాయి, గొడవలు ఉంటాయి, రోజు సరి చేయాల్సిన పని. ఈగో వస్తుంది, క్లాషెస్ వస్తుంది, అన్నీ ఉంటుంది. బట్ 4 మర్చిపోవాల్సింది లేదు ఏంటంటే నువ్వు రెస్పెక్ట్ ఉందా ఆ లవ్లో. గొడవ అవుతున్నప్పుడు రెస్పెక్ట్ లేకుండా పిచ్చి మాటలు అంటున్నావా, క్యారెక్టర్ మీదనా లేకపోతే నీ పర్సనాలిటీ మీద ఎట్లున్నావు చూడు. ప్రేమించేటప్పుడే ఎంబడిబడి ప్రేమ చేసి లేకపోతే పెళ్ళి చేసుకొని చేసి నీకు ఆ 1 year అరేంజ్డ్ మ్యారేజ్ అయినా చాలా రోజే హనీమూన్ చేసుకున్నావు, అంతా చేసినావు, పిల్లల్ని కన్నావు. అండ్ సడన్లీ పిల్లలు కన్న తర్వాత దెన్ యూ సే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎ లవ్ బికాజ్ యూ పుట్ ఆన్ వెయిట్. నువ్వు లావు ఉన్నావు.
ఆర్ యూ సిక్? దట్స్ నాట్ లవ్ అగైన్. యు గెటింగ్ మై పాయింట్. నీకు సిచ్యుయేషన్ని బట్టి నువ్వు అనుకున్నట్టు ఉండకపోతే నీ కోపం వచ్చి నీది లవ్గా అట్లా కాదు. లవ్ ఈజ్ నిన్ను నీలాగా ఉండగలిగిచ్చారు అంటే దట్ ఈజ్ లవ్. నువ్వు చేంజ్ అవుతున్నావు. అచ్చా నేను ఈమెకి నచ్చాలి, నేను ఇది కాదు, బట్ నువ్వు చేంజ్ అవుతున్నావు. ఎంత చేంజ్ అవుతావు? యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ లవ్ ఫర్ గుడ్. అంటే మేడం ఇట్లా తాగుబోతున్నాడు, తిరుగుబోతున్నాడు, లేకపోతే టాక్సిక్ ఉన్నాడు, కొడతాడు, తిడతాడు, పొసెసివ్ ఉన్నాడు, అట్లాంటి వాడిని మార్చాలా మేడం? బరాబర్ మార్చాలి. ఫస్ట్ సిట్ అండ్ టాక్. దిస్ బాస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. 100% I have a love and affection for you, but not on the cost of my peace. If you are compromising on that love, అనే మీనింగ్ పీస్ అంటే ఇట్ ఈస్ సో కాస్ట్లీ. పీస్ ఈజ్ పర్ఫెక్ట్లీ యూ చూస్ పీస్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. డోంట్ ట్రేడ్ యువర్ పీస్ ఫర్ ఎనీథింగ్. పీస్. అందుకే చాలా అన్నీ అచీవ్ చేసిన వాళ్ళని ఏం కావాలా అంటే వాళ్ళు చెప్పేది పీస్, శాంతి. ఇక్కడ రాదురా బాబు, ప్రతిరోజు ఉంటుంది శాంతి. యు ప్రాక్టీస్ అండ్ కమ్. నీకు అక్కడ గాబరా ఏందంటే ఆ సిట్ ఏదో ఉంది ఇక్కడ. దట్ ఎమోషన్ ఈజ్ టెల్లింగ్ సంథింగ్. ఫియర్, ఇట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్. ప్రిపేర్. పిల్లలు బయటికి జెన్జీ బయటకు వెళ్తున్నారు, ఇది సెలబ్రేషన్కి వెళ్తున్నారు, మీరు పబ్లో సెలబ్రేట్ చేస్తున్నారు, ఒక పర్సన్తో చాలా లోన్లీ ఏరియాకి పోతున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫియర్, no safety, gut feeling, the emotion says so much. Please take a pause. And ఈ ఒక్క రోజే నువ్వు చాలా ఎక్కువ ఎంజాయ్ చేయాలా ఏముండదు. యూ సెలబ్రేట్ దట్ లవ్. లైక్ వీ హ్యాడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ లవ్ కదా, ఎంత బాగుంది కదా, లైక్ యు ఆర్ లైక్ దిస్, యు ఆర్ లైక్ దిస్, అంతే. అది ఏం నాశా లేదు. ఫుల్ అన్నీ చెయ్యండి, బట్ వన్స్ టాక్, సెలబ్రేట్ వాట్ యు ఆర్. లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ రిలేషన్, ఎన్ని 3 months ఆఫ్ రిలేషన్, ఫర్ ఎవర్ లవ్. అయ్యా అలా ఎలా అవుతుంది? అలా అని కాదా మేడం? బరాబర్ అవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఐ అగ్రీ. ఆర్ యూ మెయింటైనింగ్ ఇట్? ఆర్ యూ ట్రయింగ్ టు రోజు దాన్ని ప్రొటెక్ట్? దే వాంట్ ఎట్లా అంటే లవ్ డోంట్. ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో ఐ లవ్ యూ ఫర్ ఎవర్, ఐ డై ఫర్ యూ, నువ్వు అంటిది అన్నాడు అంటే ఐ ఫర్ ఎవర్, లేకపోతే నువ్వే నా ప్రాణం, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. హలో, అది ఫియర్. నిన్ను పొసెసివ్నెస్ అంటే నీకు ఒకటి లవ్ బాంబింగ్. నువ్వు ఐ కాంట్ లివ్ వితౌట్ యూ, సో ఐ హ్యావ్ టు అడ్జస్ట్ బికాస్ ఈ సెట్ అ బిగ్ లైన్. యోర్ లివ్ వితౌట్ యూ ఈస్ ఎ బిగ్ వర్డ్. వెన్ ఎ మదర్, you lose, like whatever the age of your children, she or he living, oh my God, you will live. So you need to understand the depth of love. And ఎందుకు నేను ఇంత పెద్ద చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ గురించి చెప్తున్నానంటే దే వాంట్ దిస్. అండ్ దో దే నాట్ లిసన్ వన్ టైం, రెండోసారి వెనెవర్ డీప్ డౌన్లో వాళ్ళు హర్ట్ అయినప్పుడు దే లిసన్. నెక్స్ట్ చాయిస్ అన్న మంచిగా చేసుకోవాలని ఒక మదర్గా, ఒక లైఫ్లో ద లవ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ లవ్ ఫర్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో నేను చెప్తున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడంతా కమిట్మెంట్ లేదు, ఏం లేదు, తిరుగుతున్నా. ఐ డోంట్ వాంట్ టు స్కోల్డ్ ఆర్ లైక్ గివ్ ఏ పెద్ద లెక్చర్. నో యూజ్. అండ్ ఫార్చునేట్లీ దే నో ఎవ్రీథింగ్, దే నో. కానీ వాళ్ళకి ఎక్కడా దొరకట్లేదు వార్మ్త్. ఇంటికి వచ్చామా, ఈ బట్టలు వేసుకోకు, ఇట్లా కూర్చోకు. అత్త మామ వాళ్ళ ఇంట్లోనే వింటూ ఉంటారు వాళ్ళ చుట్టాల ముచ్చట్లు. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఇట్లా సతాయించిండ్రు, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఏమే టెన్షన్, సంవత్సరం అంతా ఇయ్యరు. సడన్గా రాగానే నమస్తే పెట్టు, నువ్వు ప్రేమ బుల్షిట్ అంటాడు. కరెక్టే కదా, నీ లోపల కూడా అదే బుల్షిట్, కానీ నువ్వు చేస్తావు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నీకు ఎమోషన్స్కి నువ్వు వాల్యూ ఇస్తలేవు. వాళ్ళకి తెలుసు నాన్ సెన్స్ ఐ కాంట్ టేక్. దే నో బెటర్, దే కెన్ టాక్. బట్ నువ్వు మాట్లాడుతున్నావా? పిచ్చి యాక్టింగ్ చేస్తున్నాము, షో ఆఫ్. అందుకనే వాళ్ళు రాగానే వీళ్ళు ఎవరు అంటే గౌరవం ఇవ్వద్దని నేర్పుతున్నారా మేడం అంటే బరాబర్ కాదు. నువ్వు గౌరవం ఉన్న లాయక్ ఉన్నావా? నువ్వు లేదు. పేరెంట్స్ వాళ్ళ పెద్దోళ్ళకి, వాళ్ళ మంచోళ్ళకి మంచిగా ఉన్నప్పుడు నువ్వు గౌరవం ఇస్తున్నారా? ఫ్యామిలీస్ దే లెర్న్
సో మనం వాళ్ళని సడన్గా పెద్దగా అనగా సడన్ నువ్వేం వెళ్ళే సడన్గా ఒక బుక్ ఇచ్చి చదువు అంటే నువ్వు స్కూల్కి పంపలేదు నువ్వేం నేర్పలేదు నేనేం చదువుతా చల్. అండ్ మనం ఏమంటున్నాం చూడు మర్యాద లేదు వాడికి చదువు రాదు వాడికి ఏం లేదు. సో మనం వీ నీడ్ టు నౌ ప్రొటెక్ట్ దెమ్ దే జస్ట్ వాంట్ లవ్ అండ్ చాలా ఇవ్వాలి సరిపోదు వాళ్ళకి. దే ఆర్ క్రేవింగ్. నువ్వు ఎప్పుడు కంపారిజన్లు ఇది అంతా మనమే నేర్పినాం. సోషల్ మీడియా కంపారిజన్ వచ్చింది అని తిడుతున్నాం పాపం. బట్ వాళ్ళకి కంపారిజన్ మనమే నేర్పినాం. ఇంట్లో మంచిగా తయారుగా ఆమె బయటకు పోతే మంచిగా కనిపిస్తుంది అక్కనో ఆమె చిన్నప్పటి నుంచి వీళ్ళకంటే నువ్వు బాగా చదివినావు మనకి వాళ్ళకి లేదు వీళ్ళు. సో యూ స్టార్టెడ్ సేయింగ్ సో మచ్ దే వాంట్ టు లుక్ గుడ్ ఫీల్ గుడ్ హర్ట్ గుడ్ అండ్ దే వాంట్ టు మేక్ ఎ వాల్యూడ్ ఆల్ దిస్. నువ్వే ఇన్ని చెప్పినావు బట్ నువ్వే ఇస్తలేవు వాల్యూ. దే వాంట్ టు బి హర్డ్ అన్నాను కదా. దెన్ దే వాంట్ ఎ వన్ లైక్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. వెన్ ఇట్ గెన్స్ దట్ హార్మోన్స్ దే ఫీల్ సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ అండ్ సంథింగ్. అండ్ ఇంకా నషా స్టార్ట్ అయిందంటే దే విల్ డూ బియాండ్ కాన్షియస్ చేస్తున్నారు మేడం. బ్యాడ్ వీడియోస్ నూడ్ వీడియోస్ లేకపోతే ఇట్లా బట్టలు చక్కగా వేసుకోక ఎవరో కన్ని పట్టుకొని లైక్ దే డూయింగ్ లైక్ బట్ ఇన్ రియల్ లైఫ్ దేర్ అ లవ్. రియల్ లైఫ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు రియల్ లవ్. ఒక్క ఇట్లా షో చేసి ఇద్దరు మేము బయటికి పోయినాం మేము వి హ్యాడ్ జస్ట్ 5 minutes ముందో 5 minutes తర్వాతనో కుక్కల కొట్లాట ఉంటుంది వాళ్ళకు. నువ్వు ఇట్లా నాతో డ్యాన్స్ చేసుకుంటూ ఆమెను చూసినావు ఆయనని చూసినావు ఇక్కడ పోయినావు బికాస్ దే వాంట్ లైక్ నెక్స్ట్ మూమెంట్ నో సాటిస్ఫాక్షన్ బికాస్ వీ ఓన్లీ టాట్ ఇన్ ఐ నో ఇట్ ఈస్ వెరీ డీప్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఫ్యామిలీలలో ఉన్నప్పుడు ఇంకేంది ఇంకా చెయ్యవా ఇంకా చదువుకోవా 80 మార్కులు వస్తే 90 రావాలి కదా కంపారిజన్స్ ఉంటాయి నువ్వే చేసినావు. అవన్నీ సైలెంట్ లెర్నింగ్స్ కవిత. అట్లనే మనది తప్ప అంటే వీళ్ళు గ్రేట్ చేస్తున్నారా? నో. ఇప్పుడు తెలిసింది కదా నవ్ యు ఆర్ ఎమోషనల్లీ మెచ్యూర్డ్. చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. నేనంటాను గైస్ ఇట్ ఈస్ అ టైమ్ you behave well, we learn from you. Making sense? Why you want to blame and complain and take that reason and excuse to destruct your lives? ఎక్కువ ఎమోషనల్లీ ఎందుకు హర్ట్ అవ్వాలి? ఎవరి మీద కోపం చూపిస్తున్నావు? సొసైటీ మీద చూపిస్తున్నావు, పేరెంట్స్ మీద చూపిస్తున్నావు? నో, యూ కెన్ మేక్ వరల్డ్ బెటర్. లవ్ ఈజ్ కన్సిస్టెన్సీ. లవ్ చూపించాల్సిందే, కుదరదు. లవ్ చూపించాలి అంటే ఏంటి? రెస్పెక్ట్, ఎమోషనల్ సేఫ్టీ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు గాబరా అవ్వట్లేదు. ఈయన దగ్గరకో ఈమె దగ్గరకో పోతున్నా అంటే నువ్వు టెరిఫైడ్, నువ్వు లాక్ చేసుకుంటున్నావు, నువ్వు నీ ఫోన్ని నువ్వు సంథింగ్ చేస్తుంటే ఇట్స్ హై టైమ్, ఇట్స్ రెడ్ ఫ్లాగ్. నీలాగా లేవు నువ్వు. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్, సిట్ అండ్ టాక్. అరే నాకు ఇట్లా ఇష్టం ఉండదు, ఇలా నాకు ఇష్టం, కెన్ వి టాక్ అండ్ కమ్ ఇన్ టు ద మిడిల్ గ్రౌండ్. అండ్ మన ఇద్దరిది గ్రో టుగెదర్ ఏంటి? దే వాంట్ దే డోంట్ వాంట్ ఓన్లీ పార్ట్నర్స్, దే వాంట్ co-creators ఆఫ్ లైఫ్. ఇది చాలా బాగుంది, co-creators. Yes, they want to create, always they want to create something. This is like they want to create, they want to show this like life nitla they want to like do enthusiastically. నేను ఇట్లా చెప్తున్నా, మీరు ఎంత బ్యూటిఫుల్గా వింటున్నారంటే ఐ కెన్ టాక్ ఫర్ లైఫ్ విత్ యూ because and this cameraman is also so much engaged with me and I can talk because my emotions are coming. ఇప్పుడు నేను చేస్తుంటే మీ కెమెరామ్యాన్ సమ్ టైమ్ లైక్ ఇట్లా చేసి మీరు కూడా ఇట్లా చూసి షట్ మై కన్వర్జేషన్. Listen intentionally. When the person is there talking to you, listen. You'll flow your heart out. And then like I say, వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే రచిత మ్యామ్ ఇప్పుడు మీరు వినేది ఒకటి, నా మీద మీరు ఒక సినిమా వేసుకుంటారు. ఓ మై గాడ్ షీ ఈస్ లైక్ సంథింగ్, యూ బిల్డ్ సంథింగ్ అబౌట్ మోర్. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ నాన్ ఏం మాట్లాడుతుంది ఏమే, దిస్ ఈజ్ నాట్ మై టైప్, దెన్ నెక్స్ట్ నో వీడియో. It's a giving example because I suddenly create some examples. So true, like we have different perceptions అనేవి ఉన్నాయి కాబట్టి ఒక్కో రకంగా మనం ఆలోచిస్తూ ఉంటాము. Absolutely. ఈజీగా జడ్జ్ చేసేసుకుంటాం మనం. Absolutely. మనమంతా బాగున్నాము, ఎదుటి వాళ్ళదే తప్పు అని. ఇప్పుడు నన్ను ఎప్పుడు లాంగ్ వీడియోస్ వస్తుంది నాది ఎప్పుడు, అండ్ దిస్ లైక్ వీడియో పీపుల్ ఆల్వేస్ మేడం చిన్నగా ఒరే ఇది జీవితం. నేను చెప్పేది ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేమ్ ఆర్ వైరల్ వీడియో. దోస్ ఎవరైతే వాచ్ చేస్తారో
నాకు I want to say something which is like really I care for you. You wanted I'm to like open up everything. డివైన్ కాలింగ్ నాకు ఇక్కడ స్టేజ్ ఇచ్చింది భగవంతుడు ద్వారా నేను ఒక ఛానల్లో పిలిచారు ఒక పర్సన్ అంటే సంథింగ్ ఈజ్ దేర్. నేను వచ్చి నాకు వైరల్ నేను ఫేమస్ దానికోసం నేను చెయ్యలేదు. అంతకుముందు ఒక డీపీ స్టేటస్ పెట్టాను దానికి వెన్ యూ గాట్ ఇన్విటేషన్ ఇట్ ఈస్ సంథింగ్ కాలింగ్ ఫ్రమ్ ద డివైన్. సో నౌ ఐ కాంట్ గివ్ అప్ దట్. సో నేను చెప్పాలి నువ్వు ఒక 30 seconds రీల్ ఏం నేర్చుకుంటావు మేడం, మరి మీరు చెప్తే నేర్చుకుంటారా అంటే ఐ గాట్ అ విట్నెస్ అండ్ ఎవిడెన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ వెన్ ఐ గో అవుట్ దే సెడ్ లైక్ మేడం యువర్ వీడియోస్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. నేను ఏకలవ్య శిష్యుని మీది చూసి నా లైఫ్ ఫ్యామిలీ లైఫ్ డివోర్స్ దాకా వెళ్ళింది. దిస్ మేడ్ మీ టు లైక్ నేను ఇంతే. హూ ఎవర్ లైకింగ్ మీ దే విల్ లైక్. ఈ 30 సెకండ్లలో నేర్చుకునే వాళ్ళ కోసం అంటే ఐ వాంట్ టు రియల్లీ డూ సమ్ రీల్స్ విచ్ దిస్ రీల్ మైట్ గో వైరల్ అండ్ లైక్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియోస్. ఐఎమ్ లైక్ పుట్టింగ్ మై హార్ట్ అవుట్. మేడం మీరు చెప్తే వినాలా అంటే ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ టు జస్ట్ ఫీల్ యువర్ లవ్ అండ్ టు షేర్ మై లవ్ టువర్డ్స్ ద యూనివర్స్. ఇది నా తరపున. సో నేను అంటాను తప్పుడు అడుగు వేసే ఏ పని justification with blaming with excuses and reasons to destruct your life, stop it. ఎవడు తప్పన్నా కానీ ఎవరిద సొసైటీ తప్ప సోషల్ మీడియా తప్ప అమ్మ తప్ప నాన్న తప్ప ఓల్డ్ లవర్ది తప్ప ఇట్లా ఉందా దానికోసం వెళ్ళి నువ్వు మళ్ళా గంగల పడతా అంటే నేను ఐ వాంట్ టు రెస్క్యూ ఆల్ బికాజ్ ఇట్ ఈస్ మై జాబ్. ఆ రెస్క్యూయర్లు ఉంటారు దూకే వాళ్ళు యునో వాళ్ళ ప్రాణం పెట్టి రెస్క్యూ చేస్తారు. సో ట్రూ. ఎంత డేరింగ్ వాళ్ళు కానీ దే ఆర్ నాట్ చూజన్ టు ఫ్లైట్ నడపడానికి. దే ఆర్ నాట్ చూజన్ ఇన్ ద ఆర్మీ. దే ఆర్ మోర్ ఫైటర్స్ దాన్ దెమ్ బికాజ్ వాలంటీర్లీగా నువ్వు జంప్ అవుతున్నావు ఫర్ సంబడి. ఓ మై గాడ్ దే ఆర్ అమేజింగ్. చూడు ఎవరెవరిని ఎట్లా చూస్ చేస్తాడో గాడ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వై యు ఆర్ చూజన్. లైక్ నీకేమో చాలా కష్టం పెట్టినాడు. హీ వాంట్ టు టీచ్ యూ సంథింగ్. బోల్డ్ అంత దుఃఖం ఇస్తాడు. ఫ్రమ్ దేర్ యూ బికమ్ సాలిడ్. దుఃఖం ఇచ్చినాడు నేను గివప్ ఇచ్చేస్తా, నేను చచ్చిపోతా, లేకపోతే నేను డివోర్స్ ఇస్తా, లేకపోతే నా హస్బెండ్ నా వైఫ్ మీద బ్లేమ్ చేస్తా, చంపేస్తా, కుక్కర్లు వేసి చంపేస్తా, డ్రమ్ములు వేసి చంపేస్తా, లేకపోతే ఏమో చేస్తా నా వైఫ్ని. అరే యార్ ప్లీజ్ డోంట్ ఎస్కేప్ from love. Create love. If it is a high time, if it is a really toxic people, it is a sign. And em cheppina always choose peace over toxicity or like any pain 200%. But again pain over purpose. What's your purpose of life? Which I choose. Pain undi but I choose purpose of my life. Why I placed here right now. నేను ఇప్పుడు మీరు అనుకున్న కంటెంట్ నేను ఇవ్వలేకపోవచ్చు. ఇట్లా అంత గిఫ్ట్లు ఇస్తారు మేడం ఇదంతా నేను తిట్టదలుచుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు నాకు. ఐ నో బట్ ఐ వాంట్ యూ టు మేక్ యూ అవేర్ ఈజ్ దిస్ పర్సన్. ఎస్ ఎంజాయ్. ఇప్పుడు ఈ వీడియో చూడంగానే ఇమీడియట్గా అని చెప్పను నేను, బట్ జస్ట్ సిట్ అండ్ టాక్ టు. నా లైఫ్లో రెడ్ ఫ్లాగ్స్ ఏమవుతున్నాయి, నేను మారిపోతున్నానా, నేను భయంలో ఉన్నానా, లేకపోతే ఇట్లా గడ్గడ్గడ్ అని అంటుందా వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను నాలాగా లేకుండా నీకు డ్రింక్ ఇష్టం లేదు, నీకు వేరే డ్రెస్సింగ్ ఇష్టం లేదు, లేకపోతే ఇట్లా ఉంది బట్ నేను వాళ్ళను పొసెస్ చేసుకోవడానికి నేను మారానా, ఇంప్రెస్ చేయడానికి మారానా, నేను ఆ గ్రూప్లో ఫిట్ అవ్వడానికి నేను మారుతున్నానా. Hey, please, yaar, you are something beautiful and you are something amazing. Just stop it and get out of that shit. Because you are more, you love yourself. You first listen to your voice, what actually you need. See, nu enta bangaram. You want something. And you are like compromising on the copper. Madam, gold costly undi madam, andukane gold ku pothunna. Then don't complain. నాకు గోల్డ్ లేదు, ఈ రోల్డ్ గోల్డ్ బాగాలేదు, నాకు బాధ అవుతుందంటే గోల్డ్ ఈజ్ కాస్ట్లీ, డైమండ్ ఈజ్ కాస్ట్లీ, బట్ దే ఆర్ ఫర్ ఎవర్ అండ్ నాట్ ఆన్ ద గోల్డ్ అండ్ వాల్యూ ఇస్తారు. నో నేను పర్సనల్ థింగ్స్లో చెప్తున్నాను. దిస్ వై దిస్ గోల్డ్ అండ్ డైమండ్ హెస్ బికమ్ సో కాస్ట్లీ. ఇట్ నీడ్ సో మచ్ ఆఫ్ కొట్టు దట్ కార్బన్ దెబ్బలు పడతాయి. ఇన్ దిస్ ప్రాసెస్ యూ లూజ్ లైక్ ఎవరు ఉండరు, నువ్వు లోన్లీ ఉంటావు కొంచెం సేపు. బట్ ఆగడబడి నువ్వు ఏదో ఒకటి దొరికింది కదా అని రోడ్డు పంటున్న సమోసా మిర్చి బజ్జీ తింటే ఇల్ హెల్త్ వస్తుంది.
నువ్వు ఇంటికి పోయి నువ్వు కొంచెం కుక్ చేసుకున్నా, లేకపోతే ఈవెన్ హెల్దీ ఫుడ్ ఉంది, కొంచెం ట్రావెల్ చేయాలా, బట్ యు ఆర్ నాట్ రెడీ. యూ వాంట్ జస్ట్ లైక్ గల్ప్ ఇన్ ద లైక్ జంక్. యూ విల్ ఫీల్ అన్హెల్దీ ఇన్ ద బాడీ అండ్ యూ విల్ ఫీల్ అన్హెల్దీ ఇన్ యువర్ రిలేషన్షిప్. యూ విల్ ఎండ్ అప్ సిక్. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ టాక్సిక్. టాక్సిక్, అర్రే నీకు టాక్సిక్ దాన్ని మీనింగ్ చెప్తున్నాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ యూ చూజ్ వైజ్లీ. ఒక్కసారి చూస్ చేసే ముందు పాస్ తీసుకొని చూజ్ వైజ్లీ. మేడం వైజే ఉంటారు మేడం, ఎవడన్నా ముఖం మీద వేసుకొని తిరుగుతాడా మేడం, నేను ఇట్లా చెడ్డో నేను 100%. అందుకే నీకు తెలివి ఎక్కడ ఉండాలి. కీప్ ఇన్ సైలెన్స్, ఆల్వేస్ డూ మెడిటేషన్. భయంకరమైన ఫిట్నెస్ జర్నీలోకి వెళ్ళండి. మేడం మేము హెల్దీ ఉన్నాం మేడం, మేము సెక్సీ ఉన్నాం మేడం. ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్ వెయిట్ మెయింటెనెన్స్ ఐమ్ టెలింగ్, వెయిట్ లాస్. Once you are into closing your eyes, silence for a long time, 5 minutes, 2 minutes, 3 minutes, 10 minutes, every single day, 3 more times, 2 more times in a day, like tablet, and 1 hour, 45 minutes, a killer workout, gym, yeah, running, or any free workouts like yoga, a number of things. You trust me, you will choose wisely and you will become wise. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతుంది అనే క్వశ్చనే ఉంది. వాట్ ఎవర్ టుడే ఐ am because of that. And you will get some conscious powers. You will feel that intention. Love is not intense. Love is intentional. ఎంత బాగా చెప్పారు అసలు. Love is not intense. Madly junoon. कुछ नहीं होता junoon. वो junoon कम होता है. Romance is not it happens. Romance is like continuous efforts. Every single day is romance. ఎవ్రీ సింగిల్ డే హాయ్ బేబీ ఇది బాగున్నావు ఇప్పుడే పడతాడు. ఒక 2 నెలల ఆమె ఫోన్లో ఇంకొక బాయ్ ఫ్రెండ్దో లేకపోతే ఒక బాయ్దో ఒక నెంబర్ ఉంటే కథం ఏంది బిచ్ అంటాడు. అరే ఫ్రమ్ బేబీ టు బిచ్ ఇస్ లైక్ 1 minute. డిడ్ యూ టాక్ అబౌట్ దట్ కన్వర్జేషన్? ఇఫ్ యూ డింట్ లైక్ జస్ట్ ఓపెన్, చలో బాయ్ నమస్తే గుడ్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ యూ సమ్ డే. నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది. సంథింగ్ ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ. ఎంత బ్యూటిఫుల్ కన్వర్సేషన్. నువ్వు అట్లా చెప్తున్నావు అంటే బిచ్చు గిచ్చు లేకపోతే ఇద్దరు ఎవరైనా అమ్మాయి అబ్బాయి మంచిదైంది, వదిలేసే మంచిదైంది నిన్ను. దిస్ ఈజ్ యూ రియల్ యాక్చువల్లీ. బట్ ఈ మధ్యన ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తున్నాం కదా. అక్కడ ఆ నేమ్ కాలింగ్తో కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నా, చంపడము, చావడము, లేకుంటే వాళ్ళని ఎంత ఫోర్స్ఫుల్గా ఎంత క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేయాలి. అదే చెప్తున్నాం కదా. ఎట్లా అంటే కసి, గ్రడ్జ్, దే వాంట్ టు లైక్ వాల్యూడ్ అండ్ నన్నెట్లో వదిలేసిపోతారు. సైలెంట్. హలో, ఇన్ని మంది దేవుళ్ళకే ఒక్క దేవుడిని కొలిసేటోళ్ళు ఇంకొక దేవుడిని తిడుతున్నారు. నోయింగ్ యూనివర్స్ ఇస్ లైక్ 1 God. ఎనీ రిలీజన్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్రమ్ ఒక్క నుంచి, అవునా? ఎలా అయితే ఒక మదర్ యోని నుంచి చాలామంది పిల్లలు పుడతారో, బట్ 1 only. పిల్లలు డిఫరెంట్, ద క్రియేటర్ ఈజ్ సేమ్. you're getting my point. Yes, exactly. So it's so deep down you need to understand. నువ్వు అసలు లవ్ చేసే ముందు నువ్వు ఎందుకు కక్ష ఎందుకు? యూఆర్ నాట్ రిజెక్టెడ్, యు ఆర్ చూజన్ ఫర్ గుడ్. ఎంత బాగుంది నరేషన్. ఇంకోటి ఏదో ఉంది. యూఆర్ నాట్, నువ్వు రిజెక్ట్ అవ్వవు కాదురా బాబు. నీకోసం ఒక బంగారం లాంటి భవిష్యత్తు వెయిట్ చేస్తుంది. ఇట్స్ అ గుడ్ టైమ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ నీ జీవితంలో నుంచి. దిస్ ఇస్ అ వెరీ బిగ్గెస్ట్ టిప్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ దిస్ ఇస్ అ రియల్గా నువ్వు కనుక ఇది కేర్ఫుల్గా విన్నట్టయితే ఎంత పీస్ఫుల్ లైఫ్ ఉంటుందంటే కవిత. ఇఫ్ యు ఆర్ నీ దగ్గర ఉన్న వాళ్ళు, ప్రాణానికి ప్రేమించేవాళ్ళు, లేకపోతే నువ్వు ఇట్లా వాళ్ళ కోసమే నీకు చేశారు నువ్వు చేశారు, లేకపోతే ఫ్రెండ్స్ అసలు రే మనం అసలు సూపర్ ఫ్రెండ్స్ రా అన్నాడు, సూపర్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కూడా జీవితంలోంచి వెళ్ళిపోతున్నారు అంటే డోంట్ హోల్డ్. అది ఒక 6 నెలల ముందు నుంచి ఏదో చెప్తున్నాడు, ఇది నీకు సేఫ్ కాదు, ఇది నీకు సేఫ్ కాదు, లేదా వాళ్ళకి సేఫ్ కాదు. వాళ్ళని కాపాడుతుండొచ్చు, లేకపోతే నిన్ను కాపాడుతున్నా. ఇది మాత్రం గ్యారంటీ. ఇఫ్ యూ థింక్ అనదర్ వే, ఈ వేలో యూ విల్ బి ఎట్ పీస్. నీకు ఈ ఓవర్ యాంగ్జైటీ, డిప్రెషను, నన్నెట్లో వదిలిపోయినరు అని నీకు సెల్ఫ్ వర్త్ లేదా? ఎవరో ఒకళ్ళు వదిలేసిపోతే, ఎవరో ఒకళ్ళు రిజెక్ట్ చేస్తే, నో, దే డోంట్ డిజర్వ్ యూ. నేను మంచిదాన్ని కదా, నేను మంచిగా ఉన్నా కదా, నేను ఎంత డబ్బు ఉంది కదా నాకు, వాడికి నా కారు ఉంది కదా, నేను ఎంత 6 అడుగులు ఉన్నాను కదా, ఒక నార్మల్ ఇట్లున్నోడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఈజ్ అ క్వశ్చన్ ఇన్ ద మార్కెట్ నౌ. సుహాస్, వన్ హీరో,
ఇట్స్ ఎ బిగ్ టైమ్ టాక్. హౌ ఎన్ కొంచెం డార్క్ ఉండి కొంచెం ఉన్న ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో సమ్ హౌ ఐ కుడ్ రికలెక్ట్ హిమ్. కలర్ డజంట్ డిస్క్రైబ్ యువర్ దిస్ థింగ్. టాలెంట్ ఏందైనా ఎక్స్ట్రాడినరీ మూవీస్ చేస్తాడు. సెల్ఫ్ వర్త్ అంటే అది, సెల్ఫ్ ఇమేజ్ అంటే అది. యూ హ్యావ్ టు క్రియేట్. మీరు ఫస్ట్ అల్లు అర్జున్ గారి గంగోత్రి చూసినారా? హౌ హీ వాజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ నార్మల్. ఫ్రమ్ దేర్ హీ హాస్ బికమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత కష్టపడితే పొద్దున్న లేసి ఎంత జిమ్ చేస్తాడు. మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. విల్ దే గివ్ అప్? నో. ఫర్ టు బీ దేర్ యూ నీడ్ టు గెట్ ఎ గుడ్ రిలేషన్, యూ నీడ్ టు బికమ్ దట్ పర్సన్ ఫస్ట్ అండ్ యుల్ అట్రాక్ట్ ద సేమ్ పర్సన్స్. ఆయన అంత కష్టపడి చేస్తే ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ కమ్ ద పుష్ప గిష్ప. వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే యు ఆర్ చూసన్ ఫర్ దట్. దెర్ ఇస్ నో ఆన్సర్. మీకు అర్థమవు. సో దిస్ ఈజ్ లైక్ యు ఆర్ చూజన్. లైక్ ఇట్లా నేను చెప్తానే ఉంటాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అని ఈ స్టేజ్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే ఎస్, టు సేవ్ యూ ఆర్ టు బి సేవ్డ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే నీకు కక్షలు, సాధింపులు, రివెంజ్లు, ఏడపడాలు, జలసీలు, ఒకళ్ళ మీద ఏడ్చడాలు, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయడాలు, వాళ్ళని అంతా ప్రమోట్ చేసి ఇట్లా బ్యాడోళ్ళని స్టాప్ టాకింగ్ అబౌట్ బ్యాడ్. You are bad, that's why you are attracting that bad. Stop talking about good and you'll be good. So these are the very highlights of the life. Idanta philosophy. No. It's about the simple funda of life. If you want to be happy, follow this. నేను నీ కోసమే చెప్తున్నా. ఐఎమ్ లైక్ ఐ కేర్ ఫర్ యూ, ఐ నాట్ కేర్ ఫర్ ఎనీబడి. ఐఎమ్ లైక్ లిటరల్లీ నీతోటే మాట్లాడుతున్నాను, నీ కోసమే చెప్తున్నాను. నేను అట్లా అంటే నాకు కోపాన్ని నాకు అట్లా ఎట్లా అంటారు మేడం, అట్లా ఎట్లా వదిలేసిపోతుంది మేడం, నా దగ్గర అన్ని గిఫ్ట్లు తీసుకుంది మేడం అంటే స్టాప్ ఇట్. నువ్వు ట్రేడింగ్ చేసినావు, యూ వాంట్ సంథింగ్, యూ గిఫ్టెడ్, అయిపోయింది. డోంట్ ఆస్క్. నీకేమన్నా కావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా నేను చేస్తే నేను ఇన్ని ప్రదక్షిణాలు తిరిగిన అదే అయినా భగవంతుడు లేడు. సీరియస్లీ అట్లా కుదరదు. నువ్వు లవ్ క్రియేట్ చేయాలి. నువ్వు లవ్ క్రియేట్ చేయాలి. నువ్వు ఏమైనా అట్లా పట్టుకొని ఉండాలి అంటే యూ షుడ్ క్వైట్లీ. లవ్ హ్యాపెన్స్ క్వైట్లీ, బట్ ఇన్ సోషల్ మీడియా లవ్ హ్యాపెన్స్ లౌడ్. In real, love happens quietly. So that is what. So this year, I wish everyone, Gen Z ankondi, any generations who are thriving and for love definition change cheyandi. Make a conscious love and conscious choice. Consciously you need to work every single day for your kind information. Madam ప్రేమ అయింది మేడం, మళ్ళీ తర్వాత బిజీ ఉండవా మేడం, రెస్పాన్స్. స్టాప్ ఇట్. నువ్వు చేసేదే ఈ బంధాల కోసమే నువ్వు ఉద్యోగం ఎన్నుకున్నావు, ఆర్ వాట్ ఎవర్ ద జాబ్. దీన్ని మర్చిపోతే ఎట్లా? మర్చిపోవద్దు కదా. దీనికోసం చేస్తున్నప్పుడు ఇట్లా పట్టుకొని వెళ్ళాలి. మేడం రోజు ఇట్లా పట్టుకొని వెళ్తామంటే అట్లా చెప్పట్లేదు నేను. దే నీడ్ టు బీ ఇన్ కనెక్షన్, ద కనెక్షన్ విత్ హార్ట్. తింటున్న ఒక బుక్క, ఇఫ్ ఐ గెట్ ఫీల్ ఉండు, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టుడు కాదు. నువ్వు ఎవరిని ప్రేమ చేస్తున్నా, డిడ్ యూ ఈట్? ఒక్క సింగిల్ మెసేజ్, సింగిల్ వర్డ్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ రిమెంబరింగ్ సంథింగ్, యు ఆర్ ఈటింగ్ నీ, ఇఫ్ యు ఆర్ రిమెంబరింగ్ సంథింగ్, యు ఆర్ బయింగ్, ఇది దానికి బాగుంటుంది, ఆయనకి బాగుంటుంది. డోంట్ గిఫ్ట్లతోటి యూ కాంట్ బై ప్రేమ. బిగ్ సెలబ్రిటీస్, బిల్ గేట్స్ నుంచి మొదలు పెడితే ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి డబ్బుండి వైఫ్ ఇట్లా అన్నీ ఉండి తలాక్లు అవుతున్నాయి, డివోర్స్లు అవుతున్నాయి. వై డూ యూ థింక్ దే డోంట్ ల్యాక్ ఆఫ్ ఎనీథింగ్? నో. ఎమోషనల్ సేఫ్టీ, ఎమోషనల్ సెక్యూరిటీ, వినటం, ఫీల్ అవ్వటం, ప్రేమ, అది క్రేవింగ్. జెన్జిన్ చూసే పెద్దోళ్ళు నేర్చుకుంటున్నారు నో మోర్ నో అని. దే ఆర్ లెర్నింగ్ సంథింగ్. రియలీ గైస్, వీఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, బట్ వై డోంట్ యూ సెట్ సంథింగ్ డీపర్ టు లెర్న్? మాకు టీచ్ చేయనీకి. యూ షో యూ ఆర్ అమేజింగ్. జెన్జీ ఈజ్ అమేజింగ్. ఐ డోంట్ రియల్లీ బ్లేమ్ దెమ్. చాలా సఫరర్స్ వాళ్ళు.
దే ఆర్ ఇన్ బిట్వీన్ అవర్ జనరేషన్ ఎమోషనల్ మనకి దే ఆర్ ఇన్ బిట్వీన్ దిస్ జనరేషనల్ చేంజ్ కదా. అంటే ఇవన్నీ చాలా జరిగినాయి. అసలు మనము వీసీడీలు వీసీఆర్లు చూసిన దగ్గర నుంచి అసలు ఏమి ఇట్లా అంతా భూమిలో ఇట్లా 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 బోర్డు ఇక్కడ వస్తుంది, ఇట్లా ఇట్లా నొక్కు తగ్గుతుంది, కళ్ళజోడు పెట్టుకుంటే మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు, ఎంత తట్టుకుంటారు ఈ డ్రామా? అంటే ఇట్లా ఫ్లడ్ అవుతుంది ప్రపంచం సోషల్ మీడియాలో. అండ్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. మనకి చాలా పాజ్ ఉండింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి లేదు పాజ్. జస్ట్ గో స్విమ్ 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 and they are like they want to like that is like to show. But one thing I was like instant dopamine, false dopamine ni experience అవ్వకండి. ఫాల్స్ డోపమైన్ ఏంది? చేస్తే వచ్చే డోపమైన్ వేరు, చూస్తే వచ్చే డోపమైన్ వేరు. చూస్తే సక్సెస్ అవ్వం, చూస్తే రియల్ లైఫ్ అవ్వం. సో యూ నీడ్ టు డూ మజిల్ 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 మజిల్. ఎంత బాగుంది, నన్ను నేను అందులో ఊహించుకున్నా. డోపమైన్ రిలీజ్, బట్ దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ చీప్ డోపమైన్. When I really work out on the ground, it is terrible coming out of a comfort zone. But that is forever. It makes you real. So cheap dopamine ki attract kaakunda, you need to go for a real things, real love, real you, real dopamine, real love, oxytocin. So you need to feel that real. అందుకే ప్రతి క్షణం జస్ట్ బీ కంటెంట్, గ్రౌండెడ్, వాక్. ప్లీజ్ మీరు చాలా చేస్తున్నారు, వాక్ వితౌట్ బేర్ ఫుట్ ఇన్. మీకు తెలియకుండా జరిగేవి చెప్తున్నాను, కాన్షియస్గా కొన్ని చేయలేము కాబట్టి. అంత తొందరగా పేషెన్స్ రాదు కదా మేడం, ఎంత వాళ్ళు ఇంటాలరెంట్ ఉన్నారు. ఐ నో యువర్ హార్మోనల్ రష్ ఈజ్ సో హై బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ పుట్టింగ్ యూ దట్ తెలియకుండానే యువర్ బాడీ ఫోమో, ఫియరింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ప్లీజ్ అట్లా ఏం లేదు. యు ఆర్ ఆసమ్ ఎనీ టైమ్. నేను చెప్తున్నాను, యు ఆర్ ఆసమ్. హూ ఆర్ వాచింగ్ దిస్ రీల్, యు ఆర్ రియలీ ఆసమ్. యు ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ వరల్డ్ అంటేనే నువ్వు సంథింగ్ బిగ్, something awesome. So I really love each one and of every one of you. That happy Valentine's Day, and find your real Valentines, ante not girlfriend boyfriend, in your amma Valentine, nana Valentine, one good girlfriend Valentine, or boyfriend Valentine. Your maid is also your Valentine. Exactly. Because without her you need to love her everything. Hey amma chudu nu na Sangeetaki cheptanu nenu. So like Sangeeta, you are awesome, chudu inta em baat ayar. So talk with love everywhere. You are like, you will be flooded with love. చాలా కష్టం అవుతుంది, లైక్ హౌ ఐ యామ్ ఫ్లడెడ్ విత్ లవ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా పెయిన్, నా బాధ. నాకు జస్ట్ ఐ కేమ్ హియర్, దేర్ లవ్ మేడ్ మీ టు స్ట్రాంగ్. ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్. సో ఎవ్రీ టైమ్ జస్ట్ స్ప్రెడ్ లవ్, you'll attract love only. Complain, toxic, you'll attract. If you are getting breakup, so now this time cause you have a coaches, you have a counselings. ప్లీజ్ నిన్ను నువ్వు అర్థం చేసుకో. నేను ఎలాంటి పార్ట్నర్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నీకేం కావాలి అని. అప్పుడు నువ్వు రెడ్ సిగ్నల్స్, ఇట్లా గుడి గంటలు మోగినాయి, ఇట్లా పక్షులు ఎగిరినాయి, ఇట్లా పేరైంది నేచర్, ఏం రాదు. దట్ ఈస్ టోల్డ్ బై, అది సినిమా మగధీరాలో ఒక ఆయన బ్యాడ్ విలన్ చెప్తాడు, సోను సూద్. అది ఆయన కనిపిస్తాడు అట్లా అని చెప్పాడు కదా. సో అట్లాంటివన్నీ అట్లా జరుగుతాయి. సో నాట్ ఎవ్రీ టైమ్ దిస్ రింగింగ్ బటర్ఫ్లైస్ ఏముండదు. ద లవ్ ఈజ్ వెన్ ద బటర్ఫ్లైస్ ఫ్లై అవే, వెన్ ద వైబ్ గోస్ ఫేడ్స్, దెన్ ద రియల్ టైమ్ లవ్ ఎగ్జిస్ట్స్. ఆ టాలరెన్స్ ఉండు. ఈ ఆగంలో నువ్వు మంచోళ్ళని కూడా మిస్ అవుతావు. ఇన్స్టాంట్ యుల్ మిస్ దట్. సో ట్రూ. ఇప్పుడు మనం సెల్ఫ్ లవ్ అనుకుంటాం. సెల్ఫ్ లవ్ అంటే నన్ను నేను ఏంటో అర్థం చేసుకోవడంతో పాటుగా ఇక్కడ మళ్ళీ వస్తుంది నేను, నాది. లవ్లీ క్వశ్చన్. స్వార్థం అని అంటామా, ఇగో అని అంటామా, జలస్ అంటామా, ఏదో. బట్ నన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? అబ్సల్యూట్లీ ట్రూ. వెరీ నైస్ క్వశ్చన్ కవిత గారు. ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్లో ఈ నేను వచ్చే దాంట్లో ఎస్పెషల్లీ ఐ కుడ్ టేక్ దిస్ జనరేషనల్ గ్యాప్. ఏంటంటే పేరెంట్స్ దగ్గరకు వచ్చేవారికి పిల్లలు నేనెందుకు వినాలి, నాకు ఇది కావాలి అని అంటున్నారు. అదే నేనెందుకు నాకు ఇది కావాలి అని ఆ పేరెంట్స్ అనుకొని ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడే కాదు. ఇన్ ఎ పేరెంట్స్ కాంటెక్స్ట్. మేడం మనం చేసిన అంటే లైక్ పెద్దోళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు సెల్ఫ్ లవ్ లేదు, నేనేం చేసుకోవట్లేదు, కానీ నేను అందరికీ చేశా అనే సాక్రిఫైస్ని నీ లోపల టాక్సిసిటీ పెంచుకున్నావు. ఎవడు చేయమన్నాడు? కెన్ యూ వర్కౌట్ ఫర్ హాఫ్ అన్ అవర్? కెన్ యూ ఈట్ హెల్దీ? ద సేమ్ తినేదే
Can you eat less? Can you get ready after everyone goes like that? That is self-love. సెల్ఫ్ లవ్ ఈజ్ నేను ఇక్కడ ఉండను, నేను పొద్దున్న లేస్తే పార్లర్కి పోతే, లేకపోతే అబ్బాయి అయితేనేమో నేను అమ్మ నాన్నల ఫంక్షన్ ఉన్నా కూడా సెల్ఫ్ లవ్, నా ఫ్రెండ్స్, నేను వెళ్ళే అమ్మాయి అబ్బాయిలు టీనేజర్స్, సెల్ఫ్ లవ్ నాది ఇంపార్టెంట్ కదా, ఎంతసేపు మీకెందుకు ఇవ్వాలి? యూ నీడ్ టు నో దట్ సెల్ఫ్ లవ్ వర్సెస్ సెల్ఫిష్. ఒక ఫైన్ లైన్ ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్. సి, అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద బేస్ ఆఫ్ లవ్. అక్కడ సెల్ఫ్ లవ్ దాని తర్వాత వస్తుంది. నీకు నువ్వు చేసుకునేదంటే, నువ్వు ఎవరు నీ మీద టాక్సిసిటీ చూపిస్తున్నారు అంటే నార్సిజం చూపిస్తున్నారు, చాలా టార్చర్ చేస్తున్నారు, కానీ ఒక హగ్ ఇస్తున్నారు. నౌ ఇట్ ఈస్ నువ్వు సెల్ఫ్ ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకో, నీ ఇమేజ్ నువ్వు పెంచుకో, నీ ఇమేజ్ని నువ్వు కాపాడుకో. అది సెల్ఫ్ లవ్. నీ బాడీకి, నీ ఫిజికల్ ఫిట్నెస్కి, నీ ఫుడ్కి, నీ తయారుకి మినిమం మొత్తం వదిలేసి, బాధ్యతలు వదిలేసి, బంధాలు వదిలేసి చేసేది సెల్ఫ్ లవ్ కాదు. మేడం మరి ఇంకా అట్లనే చేసుకుంటూ పోతే నాకు టైం ఉంటుంది బాస్. 1 hour యూ గివ్, జస్ట్ సిట్ అండ్ మెడిటేట్. యూ టాక్ టు యువర్ సోల్, యూ టాక్ టు యువర్ సెల్ఫ్ లైక్ యు ఆర్ సో అమేజింగ్ వాట్ యూఆర్ డూయింగ్ అనగానే ఒక వాయిస్ వస్తుంది. ఎక్కడ అమేజింగే నువ్వు, వీళ్ళందరూ నేను తొక్కుతున్నారు. ఓకే, తొక్కొద్దు, ఏం చేయాలి? బౌండరీస్ పెడతా. ఓకే, ఎవరు పడితే అప్పుడు వచ్చి 10 వచ్చేసి చికెన్ ఉండవా అన్నాడు ఆయన. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. ఐఎమ్ సో సారీ, 9 o'clock కౌంటర్ క్లోజ్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్ ఆర్ గెట్ ఇట్, ఉన్నది తిను, టుమారో నేను నీకు చేసి పెడతా. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. నీకేం తెలియదులే, పిల్లలు వండి పెడితే తీసేసినారు, పడేసినారు, లేకపోతే తినట్లేదు. నీకేం కావాలో చెప్పు, అదే వండి పెడతా. వారం రోజుల టైం టేబుల్ అక్కడ పెట్టు. నేను అది కాకుండా ఏం వండినా నువ్వు తినకు. నేను రెస్పెక్ట్ తీసుకోను. నీకోసం నేను కష్టపడి పొద్దున ఆ కూరగాయలు లేకపోతే తెచ్చినా చేసినా, బట్ నువ్వు తినను అంటే ఏడ్చి వాడిని తిట్టి, నో, నెక్స్ట్ టైం డోంట్ డూ ఇట్. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. If somebody is talking, నీ ఇన్లాస్ వాళ్ళు వీళ్ళు, somebody is rubbing their this thing, అజ్మాయిషి, నాతో ఇంత అవుతుంది, ఫినాన్షియల్గా ఇది ఉంది, మానసికంగా నేను చాలా లోలో ఉన్నాను, నేనేం చెయ్యాలో ఏం కావాలో మీరు చెప్పండి, నేను అంత చేస్తా, ఆ తర్వాత నా టైం. ఇది సెల్ఫ్ లవ్. ఈ టైంకి 1 o'clockకి యూ నీడ్ టు గివ్ దెమ్ ఫుడ్, బికాజ్ వాళ్ళ పాపం చాలా కష్టపడి చేసినారు. ఫుడ్ పెట్టు, ప్రేమతో పెట్టు, వచ్చాయి. ఆ తర్వాత నువ్వు కథలు గీతలు ఏం తీసుకోకు అంటారు మేడం, బరాబర్ అంటారు. నువ్వు తీసుకోకు. అది సెల్ఫ్ లవ్. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఇట్లా పిలిచి ఇట్లా పట్టుకుని నేను ఫోన్ అని కవిత ఇదిగోండి అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది నా చేతులు ఉంది ఇంకా అంటే ఇది నాదే, మీరు తీసుకుంటే మీది అవుతుంది. ఇఫ్ సంబడీ సేయింగ్ సంథింగ్ అబౌట్ యూ, నువ్వు తీసుకుంటున్నావు పటాపటా ఏమిస్తే అది, అండ్ ఇట్ ఈస్ విత్ యూ. వాళ్ళు ఇచ్చేసిండ్రు, వాళ్ళది అయిపోయింది, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, వెళ్ళిపోయినరు. నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇది జెన్జీకైనా సరే, నువ్వు ఇది కాదు, నువ్వు అది కాదు, నువ్వు నాట్ ఫిట్ ఫర్ మీ, లేకపోతే నువ్వు సన్నగా లేవు అందుకే నేను రిజెక్ట్ చేసిన, నువ్వు పొడుగ్గలేవు, నువ్వు నల్లగున్నావు. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వేంటో నీకు తెలవాలా. హౌ మచ్ ఎక్స్పెన్సివ్, క్రియేట్ దట్ వాల్యూ. హౌ మచ్ ఎక్స్పెన్సివ్, యు ఆర్ నాట్ ఇన్ అ మానిటరీ. పెద్ద కారు ఉందా, నువ్వు ఇట్లున్నావా, మంచి బ్రాండెడ్ బట్టలే, నో. లైఫ్ ఈజ్ సో సింపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్వేస్ లెస్ ఈజ్ మోర్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్. సెల్ఫ్ లవ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమ చేసుకో. నువ్వు అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి మళ్ళీ ఏదో అవ్వడానికి ట్రై చేయకు. సెల్ఫ్ లవ్ అంటే నాట్ ఓన్లీ గోయింగ్ ట్రిప్స్, నాట్ ఓన్లీ గోయింగ్ మసాజ్, స్పాలో, ఆర్ మోర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఎస్, అఫ్ కోర్స్, ఐ డోంట్ కండెమ్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ, బట్ ద రేషియో ఈజ్ స్మాల్. నువ్వు అన్నీ చేసుకున్నాక కూడా మళ్ళీ నువ్వు వ్యాక్యూమ్ ఉన్నావు అంటే దట్ ఈస్ నాట్ సెల్ఫ్ లవ్. నువ్వు అన్నీ చేసుకున్నావు, అన్నీ తిరిగి వచ్చినావు, ఇంటికి వచ్చేసి మళ్ళీ ఒక డిప్రెషన్ ఫేస్ ఒకటి, దట్ ఈస్ నాట్ సెల్ఫ్. ఇట్స్ అ హై టైమ్ టు రీకలెక్ట్. Self-love is like what you are doing. Today I love because అరే ఇంత బాధలో కూడా లైక్ యు ఆర్ డూయింగ్, ఇంత పెయిన్ పెట్టుకుని లైక్ యు ఆర్ awesome man. Just like I love you Rajita, I'm so proud of you. Because it is so painful. But in pain you are thriving something more because you are chosen by God. Yep. This is self-love. It doesn't mean I'm selfish like I wanted to look in a... No. Not, excuse me. I'm not selfish. I know what I am going through. Before the video, after the video, you saw me how vulnerable I was. Exactly. But what I feel is,
crying is allowed, quitting is not allowed. You cry, being vulnerable, you have something, learn from that and become more than that. So if relationship ఏదైనా నీకు అయింది trauma, toxic, it's teaching you something. Guys, move on. Now take a pause. If you want, talk to your parents or talk to your good friends who are really matured enough emotional. Otherwise, please approach counselors. I'm really, really requesting you all. కోచెస్ దగ్గరికి రండి. 100% ఇది చూజన్ బై గాడ్ ప్రొఫెషన్. సో సంథింగ్ ఈజ్ లైక్ మేము మీకోసం మీరు మా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ కలయిక అంతే. జస్ట్ గో. మనం ఎన్నో షాపులు ఉంటాయి, ఒక షాప్లోకే పోతాం, ఒక డ్రెస్ తీసుకుంటాం అని. ఇట్స్ ఫర్ యూ. అది ఎలా ఉంది మన కోసం రాసి పెట్టింది. సో ఐఎమ్ ఫర్ యూ గైస్. ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు హౌ యూ బిఫోర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ ఎలా ఉన్నారు ఏంటి అనేది. బట్ ఒక్కసారి కెమెరా ఆన్ అయిపోయింది అనగానే లైక్ వి షుడ్ నాట్ కదా, అలా కనిపిస్తూ ఉండకూడదు. ఎలా ఉండాలి, ప్రపంచం ఏం కోరుకుంటోంది, ఏం ఐ కాంట్ సే మై స్టోరీ. I have to tell the real story. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది అంతే కదా. వై యూ వాంట్ టు నరేట్ దట్ ఓల్డ్ స్టోరీ. To you, I am here to create some story in the history which emotions rise aitadi, but you need to move on. You can't take a past baggage. Sometimes that is in the body. It is in the body. It's ఒక్కొక్క కణంలో ఉన్నది నా బిడ్డ. బట్ స్టిల్ దాన్ని తీసుకొని వెళ్ళే స్టామినా నేను ఐ హ్యావ్ టు బిల్డ్. దాన్ని తీసుకొని వెళ్తా, బట్ నాట్ ఓవర్ వెయిటా. వెయిట్ ఉంది, నేను అది తీసుకుని వెళ్తా అంటే యూ కాంట్. దిస్ పెయిన్, దిస్ ఇస్ 2 souls, 1 mission is my daughter and me now working for the universe and for you all. So I love once again everyone, because nenu maatladtane untanu. And happy Valentine's Day from my side to all my viewers and whoever watching this video, and to all of you. We love you so much. Thank you, Kavita. Thank you so much. We'll meet once again and we will talk more topics. చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, చాలా ఉంది వినడానికి కూడా. Thank you so much. Thank you. Thank you.